మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ఆశా షైనీ అంటే ఎంటైర్ వరల్డ్ అంతా తెలుసు. ఫ్లోరా షైనీ అనేది చేంజ్ అయిందేంటి? फ्लोरा नाम सुन के फ्लावर समझे क्या? అవును ఫ్లవరేమే. ఆశా షైనీ అనగానే తెలుగులో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది లక్స్ పాప లక్స్ పాప. లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా. నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ గారిని ఇంత లవ్ చేస్తారు కదా, హౌ క్యూట్ అసలు. ఓ ప్రియతమా ఇది నిజమా. సో మీకు యూటర్న్ ఇచ్చిన ఫిలిం తెలుగులో పర్సనల్ బట్ స్ట్రగుల్ ఫ్యామిలీ కూడా, మదర్ అండ్ ఫాదర్ ఆల్సో స్ట్రగుల్ ఇన్ దిస్ ఎంటైర్ పీరియడ్. Because of me, my parents, both my mom and dad, they've seen courts, they've seen police station in their entire life. Nobody in my family has seen that. ఒక ఫీమేల్ని జైలుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? Every person who goes to jail is not a criminal. Sometimes it's just they trusted the wrong people. సో ఆ టైంలో అంటే ఫాదర్ మదర్ కోసం వాట్ యు థింక్ ఇన్సైడ్ ఆఫ్ జైల్? My father comes from a village. If you have a daughter, they say have a son, have a son, have a son. So నేను born అయినప్పుడు my father, he distributed laddus because he said no, she's my son, she's my daughter. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you. సో మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. Thank సో you. హైదరాబాద్ వచ్చారు కదా, అవును. మరి హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? లేదు, తినలేదా? నో, బికాజ్ నేను కొంచెం వెయిట్ వాచ్ చేస్తున్నాను. మంచి మంచి డ్రెస్సెస్ నేను నాతో ఐఎమ్ టేకింగ్ టు ద బిగ్ బాస్ హౌస్. కొంచెం మెయింటైన్ చేయాలి. కొంచెం మెయింటైన్ చేయాలి. 1 week 2 weeks ఐ నీడ్ టు మెయింటైన్ మోర్. సూపర్ మ్యామ్. నాకు ఒక డౌట్, ఆశా షైనీ అంటే ఎంటైర్ వరల్డ్ అంతా తెలుసు కరెక్ట్ కదా, ఫ్లోరా షైనీ అనేది చేంజ్ అయిందేంటి? సో దాని మీద ఒక స్టోరీ ఉంది. నా యాక్చువల్ పేరు ఫ్లోరసేని. సో నేను నా ఫస్ట్ సినిమా చేశాను ప్రేమ కోసం. నా ప్రొడ్యూసర్, నా డైరెక్టర్ వాళ్ళు తిరుపతి వెళ్ళి కొంచెం పూజ చేసి నా పేరు మార్చేశారు, ఆశాసేని పెట్టారు. దే డిడ్ నాట్ ఆస్క్ మీ, నాకు అడగలేదు, నాకు చెప్పలేదు. నేను కూడా న్యూస్ పేపర్లో ఐ రెడ్ ప్రేమ కోసం సినిమాలో ఆశాసేని. సార్ సేని, నేను సేని, ఆ అమ్మాయి సేని, ఆశ ఎవరు? సో వాళ్ళు చెప్పారు లేదు, ఫ్రమ్ టుడే మీరే ఆశాసేని. హాయ్. సో సర్ప్రైజ్, ఫుల్ సర్ప్రైజ్. న్యూస్ పేపర్లో నేను ఐ రెడ్. సో ఆ టైంలో ఆ సినిమా కంప్లీట్ రిలీజ్ అయిన ముందు ఐ సైన్డ్ మై సెకండ్ ఫిల్మ్. చాలా బాగుంది, ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. సో ఆ టైంలో అది ఐ ఆస్ సార్కి, ఫ్లోరసేని నా రియల్ నేమ్, కెన్ ఐ చేంజ్? ఇస్ లేదు, దేవ్ డన్ టూ మచ్ పిఆర్. సో ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్, కొంచెం ఐడియా ఉంది ఇది ఆశాసేని కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. సో నో ప్రాబ్లమ్, యూ లెట్ ఇట్ బి. బట్ తర్వాత నేను హిందీ సినిమా చేశాను సోనూ నిగమ్తో కి ఆపోజిట్ నేను డెబ్యూ చేశాను. సో హిందీలో నేను ఫ్లోరసేని యూజ్ చేశాను, బట్ ఇక్కడ ఆశా షైనీ ఫిక్స్ అయింది ఆశా థ్యాంక్స్ టు దట్ న్యూస్ పేపర్ ఆర్టికల్. సో ఇక్కడ ఇప్పుడు మరి బిగ్ బాస్ లో Yeah. ఆశా షైనీగా కనిపిస్తున్నారా, ఫ్లోరా షైనీగా ఫ్లోరసేని? అండ్ వన్ మోర్, Huh. ఓకే, ఫ్లోరా నామ్ సున్ కే ఫ్లవర్ సమझे क्या? అవును ఫ్లవరేమే. సో అదే ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ మీ. నా అమ్మ నాన్న నాకు ఒక బ్యూటిఫుల్ పేరు ఇచ్చారు, అండ్ ఐ వాంట్ పీపుల్ టు నో మీ బై మై నేమ్, మై ఐడెంటిటీ. సూపర్. ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ కోసం, ఫాదర్ కోసం, బ్రదర్ అండ్ సిస్టర్స్? నాకు బ్రదర్ సిస్టర్ ఏమీ లేదు, నేను ఒక్కదాన్ని, సింగిల్. ఎస్. అండ్ నా నాన్న, నా పెద్ద నాన్న, నా అంకుల్స్, ఫ్రెండ్స్ అన్నీ ఆర్మీలో లేదంటే మర్చెంట్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. సో కంప్లీట్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. నా మమ్మీ స్కూల్ టీచర్ ఉంది. సో నేను స్కూల్ జాయిన్ అప్పుడు, బికాజ్ ఓన్లీ డాటర్, సో నర్సరీలో
mama mere ko she would take me to school and go to class. So the minute unka she would leave my hand, I would start crying. So na amma school baita gate baita she would sit at one point. నేను క్లాస్కి మన డెస్క్తో ఇఫ్ ఐ లీన్ అండ్ ఐ కెన్ సీ హర్. ఓ మమ్మీ ఉన్నారా లేదా? సో ఆ టీచర్స్ చూసింది మమ్మకి అండ్ వాళ్ళు చెప్పింది కి మీరు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు యూఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్, అయ్యో ఎందుకు మీరు యాజ్ ఎ టీచర్ జాయిన్ చేయండి. సో షీ బికేమ్ అ టీచర్ ఇన్ మై స్కూల్. నేను 12th పాస్ అయ్యాను. సో ఐ లెఫ్ట్ స్కూల్, షీ లెఫ్ట్ స్కూల్. నేను సినిమా జాయిన్ చేశాను, షీ జాయిన్. సో షీ అకంపెనీస్ మీ ఎవ్రీవేర్. అదే స్టోరీ. సో షీఈ్ ఆల్సో నర్వస్. నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఆ హౌస్లో ఉంటాను, షీ ఈజ్ నాట్ అలౌడ్. ఏమి చేయాలి, ఎలా టైం పాస్ చేయాలి, ఆల్ దాట్ చేసా. ఓ మై గాడ్, అసలు ఎప్పుడైనా మమ్మీని మిస్ అయ్యారా? ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్ బికాస్ దే మమ్మీ డాటర్ లాగా మేము లేదు, we're more like friends, sisters. So I'm going to miss her. And brought up born? Oh, born in Chandigarh, brought up, started schooling Udhampur, Jammu and Kashmir, then Delhi. School finish అయింది ఢిల్లీలో. మోడలింగ్ స్టార్ట్ అయింది క్యాల్కటాలో, కానీ డాడ్కి పోస్టింగ్ అవుతుంది కదా. సో క్యాల్కటాలో తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను ముంబైకి, బట్ కెరియర్ స్టార్ట్ చేశాను హైదరాబాద్ నుంచి. ఓ మై గాడ్. సో ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ హైదరాబాద్? అవునండి. తెలుగు ఫస్ట్ ఫిలిం? తెలుగు ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ కోసం. ప్రేమ కోసం. ఓ మై గాడ్. మ్యామ్ తెలుగులో ఎన్ని ఫిలిమ్స్ ఫినిష్ చేశారు? ఐ థింక్ 50 లేదంటే 50. ఐ థింక్ 50 ఫిలిమ్స్ ఇన్ తెలుగు. ఓ మై ఐ లవ్ వర్కింగ్ ఇన్ సౌత్, ఐ లవ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఆ టైంలో నాకు లాంగ్వేజ్ రాదు కదా, సో డబ్బింగ్ మనకి లేదు. తో అండ్ ఇంకొకటి సౌత్లో ఎవ్రీ వన్ ఈజ్ వెరీ డిసిప్లిన్, ప్రొఫెషనల్ డిసిప్లిన్. అండ్ మన ఆర్మీలో ఎలా డిసిప్లిన్ ఉంటుంది, పెద్ద స్టార్స్ టైంలో వస్తున్నారు, టైంలో వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ మధ్యలో నేను నా డెబ్యూ ఫిల్మ్ హిందీ చేశాను. అక్కడ ఏమీ షెడ్యూల్ లేదు, డేట్స్ బ్లాక్ చేస్తారు. సరే ఓకే, 1 day బిఫోర్గా సారీ డేట్ చేంజ్ అయింది. ఇక్కడ ఇలా లేదు కదా, ప్రాపర్ టైం. ప్రీ ప్రొడక్షన్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ దాట్స్ వై మన సినిమా హిట్ అవుతుంది. సూపర్. 100 days కి ఇట్స్ దేర్ ఇన్ ద థియేటర్స్ వెళ్తుంది. మ్యామ్ మీరు వర్క్ చేసేటప్పుడు ఐ థింక్ 90s or 80s? 2000. సో 2000లో స్టార్ట్ చేసిన ఫిలిమ్స్ 100 days వెళ్ళినవి కూడా ఉన్నాయి కదా? అవునండి. ఏ ఫిలిం మ్యామ్ 100 out of 100 days? చాలా బాగుంది, చాలా బాగుంది. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావు. దీస్ 3తో ఐ క్లియర్గా ఐ రిమెంబర్ బికాజ్ ఫంక్షన్స్ చాలా బాగుంది. 100 day ఫంక్షన్లో అమితాబ్ బచ్చన్ వచ్చారు, నరసింహనాయుడు 100 day ఫంక్షన్, మై గాడ్, రాజముండ్రి. అండ్ మేమందరం ఒక ఓపెన్ బస్లో కూర్చి వి వెంట్ ఫర్ రౌండ్ ఆఫ్ రాజముండ్రి. ఎంత క్రౌడ్, for miles together you could only see heads of people, there was no land, only heads. So bala sir craze adi. So these 3 films I remember 100 days, but 2 ki nenu function attend chesanu, I remember everything about it. ఓ సూపర్. అండ్ చూసారా మెమోరీస్ అన్ని బ్యాక్ వెళ్ళాయి. అవును. సో ఎవ్రీ మెమొరబుల్ మూమెంట్ మీ ఐ ముందు కనిపిస్తుంది. అవునండి కదా? సూపర్. అండ్ నువ్వు నాకు నచ్చావులో ఎస్ వెంకటేష్ గారిని ఎంత లవ్ చేస్తారు కదా, హౌ క్యూట్. అసలు చాలా స్ట్రిక్ట్ యాక్చువల్లీ మీరు ఆ క్యారెక్టర్. తర్వాత ఆ సాంగ్ తో ఇంకా వెంకటేష్ గారికి ఫ్లాట్. సో అది ఆ క్యారెక్టరైజేషన్ మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది ఫిలిం? సో ఐ థింక్ ఆ టైంలో నా ఒక మేనేజర్ ఉన్నారు. సో వాళ్ళు అన్ని స్టోరీస్ వింటారు అండ్ వాళ్ళు నాకు చెప్తారు, అదే వెరీ గుడ్ రోల్, సాక్రిఫైసింగ్ రోల్, డూ ఇట్. సో నేను చేశాను అన్ని, బికాస్ ఐ డోంట్, నా ఫ్యామిలీతో దెర్ ఇస్ నో బడీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఐ డోంట్ నో ఎనీబడి. సో ఒక మేనేజర్ ఉన్నారు
అండ్ వాళ్ళు వింటారు స్టోరీస్కి అండ్ నాకు చెప్తారు కి యాక్చువల్లీ స్టోరీస్ ఆల్సో హీ నెవర్ టోల్డ్ హీ సెడ్ వెరీ గుడ్ క్యారెక్టర్ మా డూ ఇట్ సాక్రిఫైసింగ్ రోల్. సో ఇఫ్ యూ సీ నా స్టార్టింగ్కి 10-15 మేబీ 20 ఫిల్మ్స్ అన్నీ సాక్రిఫైసింగ్ రోల్సే. ట్రూ. దెన్ ఒక టైం వచ్చింది, ఐ టోల్డ్ హిమ్ సార్ నాకు హీరో కావాలి, ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫై ఎవ్రీ ఫిలింలో ఈస్ గోయింగ్ విత్ సమ్ అదర్ హీరోయిన్, దిస్ ఇస్ నాట్ ఫేర్, నాకు హీరో కావాలి, ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్ ఎనీమోర్, ఇట్స్ టూ మచ్. సో అదే ఐ థింక్ నువ్వు నాకు నచ్చ కూడా ఐ డోంట్ రిమెంబర్ ఎనీబడి టెలింగ్ మీ ద స్టోరీ ఇలా ఇది ఉంటుంది. బట్ సో వెంకటేష్ గారితో ర్యాపో ఎలా ఉండేది ఆ టైంలో? See, I've done 4 films with Venkatesh sir. ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావు, అవి రానా నాయుడు నెట్ఫ్లిక్స్లో ఉంది, season 1 and season 2. And what I remember of sir is, or what I know of sir is, he is very, the horse ki blinders laga, ki very focused on the script, on looking good, like for my audiences చూస్తున్నారు, so I have to look good, I have to act well, అదే focus his focus is clearly that. ప్రేమతో రా sets లో we were shooting in Malaysia and he had that stretch band for workout because you can't carry so much luggage, so the చిన్న band చేసి ఆ షూట్ లో మలేషియా మధ్యలో వీఆర్ షూటింగ్ అ సాంగ్ సీక్వెన్స్, బ్రేక్ అయితే మాస్టర్ కోరియోగ్రాఫ్ చేస్తున్నారు, హీ స్టాండింగ్ అండ్ డూయింగ్ హిస్ వర్కౌట్, లైక్ అరే సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్, no I have to look good. So I think that's very good for an actor kada ki focus on health and on fitness. health. People go to gym early morning, I have to go to the gym, then whole day nothing, you eat anything kada, right? 2 hours gym, 22 hours of eating anything. But he's not like that. I think about his diet also he's very careful and workout. సో సిన్స్ ఇప్పటికి కూడా సేమ్ లుకింగ్ లైక్ All of them. 2000s heroes. Nagarjuna sir same, Yeah. మన బాలా sir same, వెంకటేష్ sir వెంకటేష్ same. గారు సేమ్. సూపర్. ట్రూ. అండ్ ఆర్తి అగర్వాల్ అసలు షీస్ సో క్యూట్ I know. ఆ ఫిలింలో. సో మీకు ఎలా ఉండేది ఆర్తి అగర్వాల్ గారితో బాండింగ్? సో నా బాండింగ్ సౌందర్య గారితో, సిమ్రన్ అండ్ ఆర్తితో had a great bonding. And ఆర్తికి నేను ఐ బిలీవ్ కి వాట్ ఆర్ లైఫ్, ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్, దాని తర్వాత ఆల్ ఫిల్మ్స్ సూపర్ హిట్, ఆల్ బిగ్ యాక్టర్స్ Big తో actors. వర్క్ చేశారు ఆవిడ. what it's like a rocket. First film lo God set her on a rocket and push, it was lovely. True. But I miss her, I miss Soundarya garu is also ఐ థింక్ ప్రేమతో రా, no సర్దుకుపోదాం రండి, సర్దుకుపోదాం రండి. ప్రేమతో రా was సిమ్రన్, సర్దుకుపోదాం రండి was such a beautiful experience. And సిమ్రన్ and so నేను అదే బ్రహ్మానందం గెస్ట్ హౌస్, సో సౌందర్య గారు యూస్ టు స్టే హోటల్ లేకుండా షీ వుడ్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ గెస్ట్ హౌస్. ఓకే. I'm forgetting the name of the guest house where permanent everyone knew if Soundarya garu is there, వాళ్ళు హోటల్, she's not fond of hotel సౌందర్య గారు అసలు ఏ హోటల్స్ లో స్టే చేసేవాళ్ళు కాదు. she did not like, అదే ఒక గెస్ట్ హౌస్ ఉంది, she used to stay there. ఓకే. అండ్ నాకు కూడా గెస్ట్ హౌస్కి పెట్టారు. సో వీ డిడ్ సర్దుకుపోదాం రండి టుగెదర్, మనసీమ మనరాజు టుగెదర్, సమ్ మోర్ ఫిల్మ్స్ ఐ కాంట్ రిమెంబర్. అండ్ వాట్ అ లవ్లీ పర్సన్. ఆ సెట్కి వస్తే సచ్ అ పాజిటివ్ ఆరా, పాజిటివ్ యాటిట్యూడ్, సింపుల్ లేడీ. సో ఆర్తితో నేను ఒక్క ఫిల్మ్ మాత్రం చేశాను, బట్ దీస్ 2 girls I've done many films and they have been at నా కెరియర్ స్టార్ట్లో they have been so kind, so loving. I think for me it was a learning lesson. ఇప్పుడు నా ఈ స్టేజ్లో when I work with newcomers, I remember them and I make it a point of how they made me feel. It is my duty to carry, it's a legacy they've left. ట్రూ. So they touched my life in a way that I want to carry forward their legacy. ఎక్సలెంట్. సో మీకు యూటర్న్ ఇచ్చిన ఫిలిం తెలుగులో? లేదు. సో I'll tell you, I think నా ఫ్యామిలీతో ఎవరు సినిమాలో లేదు కదా, అండ్ నా కెరియర్ స్టార్ట్ అయింది తెలుగు నుంచి. సెకండ్స్ మూవీతో సూపర్ హిట్ ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్ చాలా బాగుంది, Back to back super hit. సూపర్ హిట్స్. సో సక్సెస్ కేమ్ వెరీ ఎర్లీ అండ్ ఈజీ.
నేను జాయిన్ చేశాను, అరే సరే ఓకే, నానా గారు చెప్పారు మీరు హాబీ లాగా ఇది ట్రై చేసుకో, బట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి యూ హ్యావ్ టు టేక్ అ జాబ్, అదే ఫోకస్, ఇది ఇట్స్ జస్ట్ అ హాబీ. సో సక్సెస్ వచ్చింది ఈజీగా అండ్ ఎర్లీగా. సో దాట్ టైంలో నాకు స్ట్రగల్ వాట్ ఇస్ స్ట్రగల్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ డోంట్ నో ఫర్ అ లాంగ్ టైం. తర్వాత నా లైఫ్లో బ్యాడ్ పాయింట్స్ వచ్చింది. ఒక టైం ఉంది, ఐ వాజ్ థింకింగ్ కి వర్క్ రాదు, వర్క్ లేదు, ఏం చేయాలి, షుడ్ ఐ రిటైర్, షుడ్ ఐ గివ్ అప్, నేను ఆడిషన్స్ చేస్తున్నాను, ఇట్ టేక్స్ ఎఫర్ట్ and so much rejection, as an actor it's not easy being an actor. You go through so much, the people analyze you, so much rejection is there. Your nose is not right, this is not, because they want perfect. What do you need? You need good features, you need somebody good acting, you don't know acting, so there's so much rejection. అంటే యాక్చువల్లీ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, ఆల్మోస్ట్ 50 ఫిలిమ్స్ తెలుగులో చేశారు, అప్పటికి కూడా మళ్ళీ మీకు ఆ టైంలో కూడా ఆడిషన్ ఉండింది. బికాస్ హిందీలో దే డోంట్ నో, దే డోంట్ కేర్. సో మెనీ పీపుల్ బాంబేలో వస్తున్నారు, ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఏమో సౌత్ దట్ టైమ్ ఐఎమ్ టాకింగ్ నౌ, థ్యాంక్స్ టు ఓటీటీ అన్నీ ఓపెన్ అయింది, ఎవ్రీబడి ఈజ్ సీయింగ్ ఎవ్రీబడీస్ వర్క్, బట్ దట్ టైమ్ ఇలా కాదు. సో బాలీవుడ్, ఆఫ్టర్ బాలీవుడ్ వెళ్ళిన తర్వాత రిజెక్షన్స్, లాట్ ఆఫ్ రిజెక్షన్స్. సో ఇక్కడ కూడా నాకు నా ఇన్సిడెంట్స్ తర్వాత there was no work. సో ఆ టైం, సో ఇమాజిన్ లైఫ్లో కెరియర్ ఇలా గ్రాఫ్ కేమ్ డౌన్ క్రాషింగ్, తర్వాత ఒక స్ట్రగల్ పీరియడ్ ఉంది. అండ్ దాని తర్వాత యాక్చువల్గా వెన్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్, సౌత్లో ఐ కాంట్ సే టర్నింగ్ పాయింట్, బికాస్ లైక్ ఐ సెడ్ సక్సెస్ ఈజీగా ఎర్లీగా వచ్చింది నాకు. ఐ డోంట్ నో, ఫెయిలియర్ నాకు తెలీదు, సక్సెస్ అవుతాను అది కూడా నాకు ఓకే. ఐ మీన్ వాట్ ఈస్, ఐ డోంట్ నో ద, బికాస్ ఐ నాట్ సీన్ స్ట్రగల్, I am not able to appreciate the success. It is just okay, I am getting pocket money like that, and plus I was very young. దాని తర్వాత స్ట్రగల్ పీరియడ్ చేసినప్పుడు వెన్ స్త్రీ, ది రాజ్ కుమార్ రావు, శ్రద్ధ కపూర్ ఫిల్మ్ స్త్రీ చేశాను, రాజండికే, మన రాజండికే రోడ్ ది స్క్రిప్ట్. ఆ ఫిల్మ్ సక్సెస్ అయిన తర్వాత యాక్చువల్గా ఐ ఫెల్ట్ నేను ఏమి చేయలేదు, నా లైఫ్కి స్క్రిప్ట్ ఒక మాస్టర్ డైరెక్టర్ సిట్టింగ్ అప్ దేర్ అదే రాశారు. ఓన్లీ థింగ్ ఇన్ మై కంట్రోల్ ఇస్ బీ ఎ గుడ్ హ్యూమన్. స్ట్రగుల్స్ వస్తుంది, యూ కెనాట్, ఒక ఎనీ బ్లాక్ బస్టర్ మూవీలో విలన్ లేకుండా అదే స్టోరీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ హిట్. ట్రూ రైట్, బ్యాడ్ టైమ్స్ కూడా లేకుండా దట్ స్టోరీ నో బడీ ఈస్ గోయింగ్ టు బి వాచింగ్. సో ఆ బ్యాడ్ టైమ్స్ వస్తుంది, బట్ యూ హ్యావ్ టు ఓన్లీ షో అప్ ఎవ్రీ డే. గివ్ అప్ చేయకూడదు. యూ జస్ట్ హ్యావ్ టు షో అప్ అండ్ మీ టైం వస్తుంది. ఇట్ టేక్స్ one Friday for God to change everything. One Friday is all. Any actress, any heroes, director, producers ki only one Friday can change everything. Correct. True. And మీ కెరియర్లో అంటే ఎన్ని రిజెక్షన్స్ మీరు ఫేస్ చేశారు బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత? చాలా ఉన్నాయి. ఫర్ రీజన్ ఏముండేది రిజెక్షన్కి? రీజన్ యాక్టింగ్ అనా, ఫిట్నెస్ అనా, లేకపోతే ఫేస్ అపేరియన్సా, బాడీ అపేరియన్సా? సో ఫనీ థింగ్ ఐల్ టెల్ యూ, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను సౌత్లో, అండ్ స్కూల్ పాస్ అవుట్, ఐ మీన్ స్కూల్ నుంచి జాయిన్ మూవీస్. ఐ హ్యాడ్ లిటిల్ కొంచెం బేబీ ఫ్యాట్ ఉంది. సో ఇక్కడ ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. ఓకే, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నా డెబ్యూ ఫిల్మ్ చేశాను. సో ఐ యూస్ టు గో టు బాంబే, మీట్ అ ఫ్యూ పీపుల్ ఇఫ్ ఐ కుడ్. వాళ్ళు నాకు చూసినప్పుడు దే వుడ్ సే, అరే కొంచెం వెయిట్ తగ్గించేయండి, గో టు జిమ్ అని. ఓకే ఓకే సార్. ఇక్కడ వస్తున్నాను డైటింగ్ చేసినప్పుడు, ఇక్కడ వస్తే సన్నగా అయింది, ఏంటి పేషెంట్ లాగా కనిపిస్తున్నాను, కొంచెం ఈట్ గ్లామర్ తగ్గిపోయింది. ఓకే, సో అదే స్టార్టింగ్లో ఒక దిస్ సర్కిల్ వాజ్ దేర్. బట్ వాట్ ఐ ఫేస్డ్ యాక్చువల్గా, కెన్ ఐ టచ్ దట్ టాపిక్? సో యాక్చువల్గా బాంబేలో నాకు ఒక లవ్ అఫేర్ వచ్చింది. వాళ్ళు కూడా పెద్ద ప్రొడ్యూసర్. అండ్ సో
నా స్ట్రగుల్ ఏంటంటే బాంబేలో కూడా ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ ఎక్స్ట్రా. వన్ కేస్ ఇస్ దట్ ఓకే సరే నేను ఐమ్ గోయింగ్ ఫర్ ఆడిషన్, అదే రిజెక్ట్ అవుతున్నారు. సో ఐ ఫెల్ ఇన్ లవ్. దట్ లవ్ అఫేర్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. చాలా వైలెంట్ మనిషి వాళ్ళు, అండ్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఐ ఫేస్డ్. ఐ కేమ్ అవుట్ విత్ అ ఫ్రాక్చర్డ్ జా అని. యా మేము గూగుల్లో ఆల్రెడీ దెబ్బలు, Yeah. ఫ్రాక్చర్స్ ఇవన్నీ చూసాం. Yes. ఆ టైంలో లవ్ time. బ్రేకప్ టైంలో జరిగింది. అవునండి. ఓ, So it was a అంటే very ఏంటి bad relation. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను. హీ వాజ్ వెరీ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, దట్ ఎంటైర్ రిలేషన్షిప్ వాజ్ వెరీ అబ్యూజివ్. ఫర్ రీజన్ ఏంటి నాకు తెలియదు. నా అమ్మ నాన్న నాకు అదే సరే ఎగ్జామ్స్లో యూ నాట్ స్టడింగ్ కరెక్ట్గా, దే విల్ హిట్ మీ లైక్ దిస్. బట్ దాట్ లెవెల్ ఆఫ్ బీటింగ్ రిక్వైర్స్ సమ్ రీజన్ కదా. బట్ నో, వాళ్ళకి హీఈస్ లైక్ దట్. హీ లైక్స్ టు, హీఈస్ అబ్యూజివ్, నార్సిసిస్ట్. సో ఆ టైంలో నేను వెరెవర్ ఐ వెంట్ ఆడిషన్స్ కోసం, బికాజ్ ఐ హ్యాడ్ లెఫ్ట్, ఐ లెఫ్ట్ మై పేరెంట్స్, ఐ లెఫ్ట్ మై కెరియర్, సౌత్ హిట్ కెరియర్, టు బీ విత్ హిమ్. So and went through violence. So when I came out, నేను చలో డైవర్షన్ ఏంటి, స్టార్ట్ వర్కింగ్. when you work, ఇది అన్ని డిప్రెషన్ థాట్స్ అన్ని మైండ్లో won't come. సో నేను వర్క్ చేసినప్పుడు అందరూ నాకు ఒక్క ఫీడ్బ్యాక్ హిందీలో, you have a lot of baggage, because he was a pedda producer. He called up people and said don't take her. So I had to fight that. So Me Too time lo I spoke a lot for these young girls, because Me Too movement lo ఏంటంటే everyone said why are these girls speaking on social media? Okay, go to police, go to court, do a case. నా కేసులో ఐ హ్యావ్ మెడికల్ రిపోర్ట్స్, ఐ హ్యావ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్. ఓకే, బట్ మై కేస్ హ్యాస్ గాట్ నో వేర్ ఇన్ సో మెనీ 2007 నుంచి ఇప్పటి వరకు ద కేస్ హెస్ నాట్ ప్రోగ్రెస్డ్. సో లీగల్ సిస్టమ్ ఇస్ స్లో, వెరీ స్లో, రైట్? బట్ నాకు సపోర్ట్ ఉంది నా పేరెంట్స్కి, బికాజ్ టు పే లాయర్స్, టు గో టు కోర్ట్ ఎవ్రీ డే, యూ హ్యావ్ టు డివోట్ టైమ్ టు ఫైట్ ఫర్ జస్టిస్ కదా. దట్స్ ఆల్ ఐ ఆస్క్. బట్ it is so easy. So it is better to put on social media. Those girls who come to Bombay who are struggling, and I feel there is that prey and predator mentality everywhere. So when you call out such people, you not only just help other women, you make them aware, because naku awareness ledu aa manchi about him. Naku awareness aithe I'll be careful of this one person. True. So I think women should help women, and it's very important. And to call out such people, because they're scared. When you put on social media, they're scared for their name. But when you go alone, they think, oh, she's alone, what will she do? ఫస్ట్ ప్రపోజల్ అక్కడి నుంచి వచ్చిందా, మీ సైడ్ నుంచి ప్రపోజల్ వెళ్ళిందా? Proposal ela I don't remember who proposed who, but we just started chatting. We liked, there was flirting, and the next thing we are in a relationship. I don't even remember actually. It's 2006 that I fell in love for the first time, because school lo, I think that is your first relationship. because స్కూల్లో నేను చాలా హెల్దీ, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ, వీ వర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చదివి అండ్ యూ ఈట్ అండ్ స్టడీ అంతే. సో బికాస్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు టేక్ అప్ అ జాబ్. సో ఐ వాజ్ అ హెల్దీ గర్ల్. ఇన్ స్కూల్ దే వర్ అదర్ బాయ్స్ హూ వుడ్ టెల్ మీ, ఆ అమ్మాయి నంబర్ నాకు కావాలి, నేను ఒక సమోసా ఇస్తా మీకు, ప్లీజ్ గో గెట్ దట్ నంబర్. సో ఐ వాజ్ ది నంబర్, గెట్ మీ దిస్ వన్స్ నంబర్, దట్ వన్ నంబర్. సో దట్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఐ డేటెడ్. It was a bad relationship, but yeah. It's very tough actually. And nowadays ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా అంటే రిలేషన్షిప్ ఈజ్ యువర్స్ పర్సనల్, బట్ స్ట్రగుల్ ఫ్యామిలీ కూడా. Yes. మదర్ అండ్ ఫాదర్ ఆల్సో స్ట్రగుల్ ఇన్ దిస్ ఎంటైర్ పీరియడ్.
సో మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు ఆ టైంలో? I don't How know what to you say feel? because my father, like I said, is in the army. Because of me, my parents, both my mom and dad, they've seen courts, they've seen police station in their entire life. Nobody in my family has seen that. Because of the second incident that happened, they also, because people say, oh, she must have done something wrong. That's what people talk కదా. ఆమె 100% ఏదైనా తప్పు చేసింది, that's why this happened with her. She was with this man. Also, you know, they have this victim shaming mentality. People in India, or I'll say in the world, they have this. When a girl says something bad happened, this man did wrong to me, they don't blame the man. Oh, she must have done something. That is, I don't know when that will change. But I feel very proud of Priyanka Chopra and all these women who are the flag bearers, you know, they're speaking for women, changing the world for us. So, and the second incident that happened, that అసలు సెకండ్ ఇన్సిడెంట్, ఒక బాయ్ జైలుకి వెళ్ళారు అంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఒక ఫీమేల్ ని జైలుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో ఆ లవ్ బ్రేకప్ అయింది, నేను బయటకు వచ్చాను. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు నాకు మళ్ళీ ఐ గాట్ టు వర్క్ బికాస్ అదే కేసెస్లో పోలీస్లో అన్నీ, ఇఫ్ ఐ థింక్ ఐ విల్ గెట్ ఇన్ టు మేజర్ డిప్రెషన్. సో డిస్ట్రాక్షన్ కావాలి, నేను గెట్ బ్యాక్ టు వర్కింగ్. సో ఆ టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు అదే యూఎస్లో ఒక ఈవెంట్ ఉంది, ఐ వాంట్ టు సెండ్ యూ. ఎస్, ఐ విల్ గో, ఐ వాంట్ టు వర్క్. అండ్ ఆ టైంలో యుఎస్ ఎంబసీ ఉంది ముంబైలో అండ్ చెన్నైలో, హైదరాబాద్లో లేదు. సో హీ సెడ్ దెర్ ఇస్ అ సర్టన్ డేట్, అదే వీసా అప్లై చేయడానికి చెన్నై వి వెంట్ ఆన్ ద సర్టన్ డేట్ దట్ హీ టుక్ ది అపాయింట్మెంట్. అక్కడ అండ్ హీ సెడ్, నేను ఒక అసిస్టెంట్ మీకు పంపించేస్తా, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్, మేకప్ అన్నీ, బికాజ్ యూర్ గోయింగ్ దేర్. I said fine, because also coming out of there, I want to help women. If I can make one difference to one woman, I'll be so happy. So that lady is a widow. She has 2 kids and widow, and he introduced me to her. I said okay. So when we went inside, ammaiki identity fake hai, passport fake hai, bank statement, bank account anni fake hai. And you know, you and me are educated people. Memu kuda ఒక రియల్ అండ్ ఒక ఫేక్ పాస్పోర్ట్కి డిఫరెన్స్ మనకి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ విల్ నాట్ చెక్ హర్ డాక్యుమెంట్స్. వై విల్ ఐ? నేను యూనో బిఫోర్ దిస్ ఐ ట్రావెల్ ఫర్ షూట్స్. సో నా మేకప్ మ్యాన్కి, హెయిర్ డ్రెస్సర్కి నేను పాస్పోర్ట్ ఎవరు చెక్ చేయలేదు. ఆయన ఈ టైంలో కూడా ఐ నెవర్ చెక్డ్ హర్ డాక్యుమెంట్స్, ఈవెన్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ చెక్డ్. ఓకే, how can I tell? How can you, me, anybody tell the difference between a real and a fake passport? So all her documents were fake. Then later they arrested us. Later on we came to know, inside only we came to know, the invite they gave me was fake. The invite they gave her, the same invite was given to both of us, that is fake. Later on we came to know there was no event. That event was only fake. So I don't know why, like this, chalo, I fell in love with someone, valu correct person ledu, and you know, domestic violence happened. I understand that was a choice I made to be there and to leave at a certain point. It was my choice. This incident was just not required, and I'm telling you, like you said, for a girl from an army background whose parents, I'm the only daughter, to land up into jail because an invite is the simplest thing. Nenu, if I want to go to US, I can go as a tourist, and I know enough people. Okay, invite please naku, genuine invite I can get, no problem. Embassy kuda, if me documents sariga ledu, they will say rejected. They don't arrest you. But enduku ela ayindi naku telidu. And our time lo anni newspapers, they were against. They wrote what was selling, which was a scoop, which was hot selling headlines. Mai ila undundi, mai tappu chesindi. They only wrote shit. And I remember when I came out of jail, there was one TV9, Mr. Dinkar, only one journalist who came to me and said, "Madam, what is your story?"
And I started crying. I said, you realize I have worked so hard during this time. I have given my best to this industry. But when it came to me being in problem, to tell the people the truth, only one person is coming. Nobody else is contacting me. Nobody wants to know. They only want to sell headlines. Then I gave up. I said, okay, if it is running their kitchen, if it's getting them salary, no problem. I'm doing something good. I'm doing charity indirectly. Nobody cares about the truth. So live your life. దాని తర్వాత నాకు ఆఫర్స్ తగ్గించి ఐ మీన్ జస్ట్ స్టాప్డ్ కమింగ్ ఫ్రమ్ హియర్ అండ్ మై స్ట్రగుల్ ఇన్ హిందీ స్టార్టెడ్. I struggled. There came a point when I told my mama, గర్ల్స్కి మా అందరికి మైండ్లో ఫిక్స్ ఉంది కి గర్ల్స్కి 18 to 25, 30 మ్యాక్సిమంకి కెరియర్ అయిపోతుంది. So I said, Mama, I think that time has come for me. I don't want to go for audition. I don't want to do anything because it's not happening. She said, why are you worrying? We are there. You have one work, okay? You don't have education to fall back because only 10+2. Nantarvata I got busy. You don't have education to fall back. We don't have any other children to support. Only you are there. We are there now. You go for audition. Keep trying. That's all I did. So I believe the master script writer sitting up there, he put me through hot soup, the green tea, the hot water low, you have to put the green tea for the flavor to come. And whatever strength, like I was not a strong kid, I was very protected. So whatever struggle I went through, that made me strong. And jail lo, I met such wonderful people. So na love affair lo, the person I'm staying with was like a jail because anytime you would get punched, you would get boxed, you would get kicked. Jail lo, where reform kosam they beat you up, and that's what we have seen in TV. I met lovely people who are inside not because వాళ్ళు తప్పు చేశారు, but because they trusted the wrong people. So most I feel ki okay, it is karma what takes you in, maybe some past life thing that you're serving now, you have to go through it. But every person who goes to jail is not a criminal. Sometimes it's just they trusted the wrong people because a criminal knows nenu ee tappu chestunanu, so our problems naku can come, and valu he takes care of all those problems, all loopholes, all legal. That's why they go to jail. Yes, someday they will go to jail, but not necessary they will go to jail. It is the innocent people more so that who land up because they're saying we are not doing anything wrong, nothing will happen to us. How many days? 1 week. 1 week. It was first when I entered. Big stardom and a lot of films you done in Telugu and Yes. Hindi. బట్ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది ఒక ఫీమేల్కి. అంటే ఒక కైండ్ ఆఫ్ లగ్జరీ లైఫ్ చూసి, ఒక మంచి సెలబ్రిటీ హోదాని చూసి, అండ్ ఫ్యామిలీ చూసేటప్పటికి ఆర్మీ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ డిసిప్లిన్ బ్యాక్గ్రౌండ్. సో ఆ టైంలో అంటే ఫాదర్ మదర్ కోసం వాట్ యు థింక్ ఇన్సైడ్ ఆఫ్ జైల్? I was scared because I think my father, he will, because my father comes from a village, okay, in Haryana. There they say if you have a daughter, I mean, okay, have a son. So nenu born ayinappudu my father, he distributed laddus because he said no, she's my son, she's my daughter. Sorry. So when I think about that, I have a lot to do to make him proud of me. But so jail, I could not speak to my father. I said, I can't do it because I can't look him in the eyes. Also, when I came out of jail, I could not look at people in the eyes and talk because they are thinking, oh, she must have done something wrong. Because they've read in the papers. Everyone has read the 100 papers. That one correct news nobody has read. So it was very, very tough to come out of that. My mom was very strong. She said, can you change it? No, you have to go through this. If I could switch places, I would switch places, but we can't, right?
you think this is an extra experience in life. How many girls, how many friends you know who've gone to jail? No, no. I have also not gone to jail. You are getting one experience more than me. Go. Think it is an experience. Think it is, you have to go through it. So, you know, don't think about the outside world. I stopped reading papers. I don't have any paper coming home because I stopped believing that what is written is true. And I believe that there are good people all around you. Don't believe positions, how much money a person has, how people pretend, right? And sometimes simplest of people, simplest of gestures leave a mark in your heart. And yeah, that's it. హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక ఉమెన్ సొసైటీతో ఫైట్ చేస్తూ లవ్ కోసం ఫైట్ చేసి, అంటే పర్సనల్ లైఫ్లో ఉండేది 2 things. ఒకటి పేరెంట్స్ లవ్ అయితే, మన లైఫ్ లాంగ్ ఉండే ఒక పార్ట్నర్ని మనం ట్రూగా హానెస్ట్గా లవ్ చేసి ఒక వేలో ఉండేది. Yes. అది కూడా నెగిటివ్ వేలో వెళ్తే 50% డిప్రెస్డ్ అక్కడే అయిపోతాం. Yes. ఓకే, దాని నుంచి ఏదో బయటికి వస్తున్న టైంలో, కరెక్ట్గా ఒక ఆపర్చునిటీని తీసుకునే టైంలో ఇలాంటి బ్యాడ్ టర్న్ Yes. అనేది కంప్లీట్గా డిప్రెస్డ్ అసలు ఆ టైం. అండ్ అదంతా ఒకటైతే జైల్లో 1 week ఉండేది, ఒక సెలబ్రిటీ. జైలు అంటే ఇంక అసలు సొసైటీకి అసలు ఏం అంటే గుడ్ బ్యాడ్తో సంబంధం లేదు. Correct. బ్యాడ్ ఇస్ బ్యాడ్ అంతే. I lost friends. So domestic violence time appudu nenu bayatiki vachanu. So I had small circle of friends. They stood by me. Jail time appudu that case happened. It came in the news. Everyone, like I said, news everyone read. They judgment kuda pass chesanu. And nenu na friends ki phone chesanu because it was difficult for me to come out. So I said, okay, let me get back to normal life. I'll speak to my friends. Nenu phone chesanu. వాళ్ళు నాకు they didn't ask how are you, what happened. First question, ఎందుకు ఎలా చేశాను? Okay, I will not call you ever again because if you are my friend, what are you supposed to ask? You know me better than the world kada, so you are supposed to ask me how are you, what happened, what can I do to help, not ఎందుకు ఎలా చేశావు. That means you don't know me. Why am I calling you my friend? Why am I investing in you? Don't want to. So I believe that hard times, I don't know, teach you the value of people, good people, and there are many good people in this world. హౌ మెనీ ఇయర్స్ అవుతుందా ఈ ఇన్సిడెన్సెస్ అన్ని జరిగి? ఐ థింక్ 2010. No, 2007 I came out of the relationship yeah. with Beatana. 2008 jail incident అయింది. That's it. 7 and 8. Yes. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఈ ఇన్సిడెంట్స్ అంతా అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఏమైనా ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయి? హిందీలో. హిందీ. And luckyగా, see again I say, God has been so kind. He's been so great because నేను స్ట్రగుల్ చేసిన టైంలో హిందీలో there was టీవీ మూవీస్. సో మూవీస్లో ఆ పర్సన్ అందరికి ఫోన్ చేసి ప్లీజ్ డోంట్ టేక్ హర్, డోంట్ టేక్ హర్, డోంట్ టేక్ హర్. ఐ వాస్ గెటింగ్ స్మాల్ పార్ట్స్. టెలివిజన్లో I was not cracking it. It was not happening. Ads I did about 100 advertisements. ఆ టైంలో వెబ్ సిరీస్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్. మొత్తం యాక్టర్స్ టీవీస్ లేదంటే మూవీస్ దే వర్ డూయింగ్. సో నాకు కాల్ వచ్చింది, ఒక వెబ్ సిరీస్ ఉంది. వెబ్ సిరీసా, వేర్ విల్ యూ షో దిస్? ఒక ఫోన్లో చూస్తున్నాను. ఫోన్లో? ఎస్, దిల్ బి సీయింగ్ ఆన్ ద ఫోన్. ఓకే, you're paying me? Yes. It's a good content? Yes. So we were the that beginning phase of web series. So I feel when, the Samundar Manthan, it was like that. TV, movies, I don't have any way to go. It's not happening. God created web series for me. Okay, do this. And I love the web series space. I rocked the web series space. That gave me another life. And because cinema start అయినప్పుడు 1970 whatever year, we were not there. TV start అయిన టైంలో we were not there. But yes, web series start అయిన టైంలో we were there. We started it and we loved it. సూపర్. ఏ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు? I think I was 18 maybe. 18. సూపర్. అండ్ ఆల్మోస్ట్ తెలుగులో
వెంకటేష్ గారు, బాలయ్య బాబు గారు, అండ్ ఈ హీరోస్ కాకుండా ఇంకే హీరోస్ తో యాక్ట్ చేశారు? వడ్డీ నవీన్, శ్రీకాంత్, డాక్టర్ రాజశేఖర్. నేను జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఒక సాంగ్ చేశాను, బట్ ఇట్ డెంట్ రిలీజ్. వెల్స్ అయ్యో, ఐ కాంట్ రిమెంబర్. ఐ థింక్ జేడి చక్రవర్తి. I did 4 or 5 films with J.D. Chakravarti. Puri Jagannath, I did a film with his brother Sai. That was his debut film. So yeah, that's what I remember. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, ఆల్మోస్ట్ 50+ చేశారు, సూపర్ హిట్, సక్సెస్ఫుల్ కెరియర్. సో మరి బాలీవుడ్ కి ఎందుకు మీరు ట్రై చేశారా? ఆపర్చునిటీ వచ్చిందా? అసలు ఎందుకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళాల్సి వచ్చింది? Why I went there? ఇక్కడ ఆప్షన్ లేదు కదా. వీసా కేస్ అయిన తర్వాత దే స్టాప్డ్ కాలింగ్ మీ తెలుగు ఇండస్ట్రీ, బికాస్ అగైన్ దే రెడ్ దోస్ 99 out of 100 న్యూస్ పేపర్స్. అందరూ ఒక జడ్జ్మెంట్ పెట్టారు అండ్ దే సెడ్ ఓకే, వీ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హర్. సరే, ఓకే, వాట్ టు డూ, కాంట్ డూ ఎనీథింగ్. సో రీసెంట్ గా మీ ఇన్స్టాలో ఒకటి చూసాను మ్యామ్, ఐఎమ్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్, ఐఎమ్ కంప్లీట్లీ రా అండ్ రియల్. It's true. You are a raw and real. You are not a content creator. Correct. ఇప్పుడు నాకు దాని మీనింగ్ మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలిసింది. జస్ట్ యు ఆర్ ఏ రా అండ్ రియల్. In my Instagram, you'll see lot of quotes, lot of shairi. True. Because I love romance. I love to be in love. So, and I feel people can write your life story in 2 words. How beautiful. So I love sharing that, because anytime you open Instagram, you'll see somebody lip syncing on dance, somebody lip syncing on dialogue. Am I learning anything? No. But through my experiences, what stimulates me is not somebody acting or dancing or whatever, but how intelligent are you? What have you read? What can you teach me? You know, we are here to learn, right? And God just didn't bring us here to dance on songs. Something you got to learn. You open your Instagram morning, first thing you read something good, your day is settled. So I feel that I want my page to be that. And people tell me, oh, you should make a reel. I can't edit. I'm very bad. I can't edit. I can't. So, you know, the youngsters today are blessed that way. But మ్యామ్, తెలుగు యాక్టర్స్ లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? there are too many, but latest ga I think I'll say Allu Arjun. I've always loved, you know, I saw his first movie, Arya. I don't know why I went and saw it. Actually first film and Acha, okay, I saw Arya. And beginning scene naku I remember oka chinna puppy unnaru, while vachi he saves the puppy, and because I love animals, I love dogs, I love that film and I love him because of that one scene that I remember. I said, what an entry. So Allu Arjun garu ishtam. Yes. And Tamil actors lo Surya. He is so good. And I did not know, I had not seen any of his movies. Then oka time lo Kaka Kaka release ayindi Mumbai lo, and I don't know, I went for Jyotika actually ki okay, Jyotika act chestundi, Tamil lo undi cinema, but okay, no problem, I'll go and see. And I saw Surya. I said, who is he? He's so good, and their chemistry is so in Kaka Kaka, they're so good together, na? Super. Bollywood lo favorite actor? No, I love mana South heroes, South actors. Pedda, you know, however big a star, ఎంత గ్రౌండెడ్, ఎంత సింపుల్గా ఉన్నారు. అక్కడ బాంబేలో కొంచెం షోషా ఎక్స్ట్రా, బట్ ఐ లవ్ గ్రౌండెడ్ పీపుల్, నార్మల్ రియల్ పీపుల్. అది సేమ్ కోట్స్ లాగా రా అండ్ రియల్ పీపుల్ నాకు చాలా ఇష్టం. సూపర్. బాలయ్య బాబు గారిని కలిసారా? లేదు, ఇట్స్ బీన్ సమ్ టైమ్, నాట్. కానీ సూపర్ హిట్ సాంగ్ కదా ఆశా షైని అనగానే తెలుగులో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది లక్స్ పాప లక్స్ పాప. బట్ నిజంగానే లక్స్ పాప, లక్స్ సోప్ కి యువర్ బ్రాండ్. యా, ఐ థాట్ యాక్చువల్ గా, బికాస్ సెట్ లో ఒక పెద్ద సోప్ ఉంది లక్స్, అది డ్రాయింగ్ కి.
I was thinking, maybe after this I will get a Lex endorsement. I did not. But what a song. సీరియస్లీ సూపర్. సో ఇప్పటికీ కూడా మెమరీస్ అని గుర్తుంటుందా? Yes. సూపర్. సో బాలయ్య బాబు గారితో ఆ యాక్టింగ్ కానీ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? He has a lovely memory. Okay, okay, elephant's memory undi valki. He remembers everyone's dialogue. His father's films, some dialogue he'll remember. So on set, memo na dialogues enti, because I'm new, I don't know the language, so I'm busy learning my dialogue. He will come, listen, you know, my nana, his film, that dialogue, he'll start. I'm like, okay sir. Then suddenly the director will say, ready, action. He'll start, sir, I have forgotten what my dialogue was. Then I learned, I said, no, he's excellent in his job. I have to focus on my work. But he's a dream to work with. He's so naughty. He's like a kid on set. సూపర్. అండ్ బిగ్ బాస్ ఆపర్చునిటీ Yes. ఎలా వచ్చింది, మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? Okay, so I have to tell you this. నేను 19 years నుంచి బిగ్ బాస్ చూస్తున్నాను. I'm a big boss fan, Hindi. Big Boss main and OTT కూడా. Okay, my entire family watches Big Boss. So last 5 years నుంచి స్త్రీ ముందుగా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అదే అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ స్త్రీ. Both were super duper hits. Our time తర్వాత every year I get an offer from Hindi Big Boss. And నేను ఇంటర్వ్యూస్ కూడా చేశాను. So they only ask you one thing, how aggressive are you? So every year when they ask me, I said no, I don't want to do, because my parents also మా past ఉంది, అందరూ they will know everything, they will use, contestants will use it against you, how will you survive, you're not that strong, no, we don't want you to go, just let past be past. Okay. This year kuda they call every year. Okay, so this year also they called. I said, okay papa, let me give interview. Okay, I'm not doing anything, nothing to lose, we'll give interview. So they asked me again, how aggressive are you? I said, you know what, I'm a big boss fan. Okay, and you guys you've forgotten, this is not a show of who's more aggressive than the other. This is a show of love, of friendship, of relationships. And there have been some seasons where one person is shouting, screaming on the other person. Shilpa Shinde, if you remember, that lady, she quietly sat and she cut vegetables, she cried, but she did not react, she didn't shout back, she won the show. So I said, you guys have forgotten, this is such a lovely show, and andru okalaga unte this will become an MMA show, this will not be Big Boss show ante different backgrounds ki, different nature ki, different people they get together, same situation lo andarki pedtaru, అందరూ డిఫరెంట్ రియాక్ట్ చేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, లైక్ అ ఫుల్ మీల్. కారం, స్వీట్, ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ అ బ్యూటిఫుల్ ఫుల్ మీల్, సాటిస్ఫైయింగ్ ఫుల్ మీల్. సో దాట్ ఈస్ బిగ్ బాస్. అండ్ అందరూ కెనాట్ రియాక్ట్ ద సేమ్ వే. సో ఎస్, ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. నాకు నాది ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ స్ట్రాంగ్గా గట్టిగా చెప్పాలి. బట్ టు షౌట్ అండ్ సే ద పాయింట్ వోంట్ మేక్ మీ ఎనీ కరెక్ట్. Right, true. I can still say, hello, this is the fact, I am doing this is what I believe, I will do this. Ante, you can say whatever you want, it's my wish kada. Super. It's not నాగార్జున గారితో వర్క్ చేశారా? లేదు, that's another reason. So ఇందుకు 9 years Big Boss and my entire career lo I waited to work with him. Final ga God decided, okay, this is your Big Boss opportunity. Telugu. And నేను నాకు తెలుసు అందరూ బిగ్ బాస్ అన్ని లాంగ్వేజెస్లో దిస్ ఇస్ ద బెస్ట్ బిగ్ బాస్, బికాజ్ డాన్సింగ్ ఉంది, గేమ్స్ ఉంది, కంటెస్టెంట్స్ కూడా వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ దేర్ సచ్ లవ్లీ పీపుల్. సి ఐ హ్యావ్ బీన్ వాచింగ్ హిందీ బిగ్ బాస్, బట్ అక్కడ అండ్ ఇక్కడ దిస్ చాలా డిఫరెన్స్. ఎస్, ట్రూ. పీపుల్ ఆర్ మోర్ స్వీట్. ఎక్సలెంట్. జస్ట్ వన్ లైన్ ఆన్సర్స్. ఎస్. ఫేవరెట్ ఫుడ్? ఇడ్లీ. ఫేవరెట్ కార్? Oh, the one I'm riding now. ఫేవరెట్ స్వీట్? Putreklu. వావ్. ఫేవరెట్ చాక్లెట్? Dairy milk. ఫేవరెట్ పెర్ఫ్యూమ్? Perfume keeps changing. ఓకే. ఫేవరెట్ డ్రెస్సింగ్? Sari. సారీ? Yeah. అయితే మేము వీకెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సారీ. God. There's one sari that I've chosen which is like a fusion. I'm super excited to wear it, and the other is traditional sari. ఎక్కువగా యూస్ చేసే వన్ వర్డ్ డైలీ మీరు రెగ్యులర్ గా యూస్ చేసే? Yeah. You understood? Yeah. ఓకే. అండ్ ఫేవరెట్ క్వాలిటీ ఆపోజిట్ పర్సన్ లో? Honesty.
హానెస్ట్. Yeah. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్ వస్తే Hmm. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇష్టం, క్వాలిటీ? So even as a friend, I like honest people. No matter how bad the situation it may be, you have to come and tell me, this is the situation, deal with it. Because even after 2 days నాకు తెలిసిపోతుంది. ఆ టైంలో నాకు I'll be like, oh, why didn't you tell me? So you got to trust me the first time. I like honest people. సూపర్. అండ్ వన్ లైన్ అబౌట్ లవ్. Love exists. It took a bad person in my life to realize that true love exists. Also, I have found someone outside who's a wonderful human being, and it took me that bad relationship to say, oh, this I don't want, this I don't want, this I don't want. When I met this person, I'm waiting. Oh, will he behave like this? Will he behave like this? No, he's not behaving like that. What's wrong? So I think good and bad, love exists. People like me exist. I was a good person. I went through bad times. But like me, other people, good people exist who've gone through bad times, and it's a matter of time when two good people meet. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ మనీ? Respect, respect has got to be earned. You can't just throw it away like that. It has to be earned. Money is very important. Again, a lot of people equate money with respect, but they are different. I can be nice to you. If if I'm working for you, I will be nice to you because you're giving me money. But will I respect you? If you're a bad person at heart, I will talk behind you. True, Don't true. want that. మీ విష్ ఏంటి లాస్ట్? To really come back in my Telugu industry. I missed Telugu a lot. I love the working culture here because the army background, this is the same discipline, time, punctuality. I love all that and how simple people are, and everybody gets together to make a project work. It's not ki, oh, I'm jealous of that one. My Telugu actors, everyone, when somebody, big actors cinema releases, all other actors post on social media. True. There, it's not like that. If one person's movie, others are thinking, oh my God, I wish it flops. So, human nature, it's okay, it happens because everyone is at that stressful level of success. True. That they're wishing the best for themselves. That's also fine. This is even beautiful. So, I choose this. Ma'am, all the very best because you are not a normal woman. You are a strongest woman and powerful woman. And తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చారు. ఈసారి సక్సెస్ఫుల్గా తెలుగులో మంచి జర్నీ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అగైన్ మళ్ళీ బాలయ్యబాబు గారితో ఆపర్చునిటీ, అండ్ అల్లు అర్జున్ గారితో ఒక ఆపర్చునిటీ, సూర్య గారితో ఒక ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి మన ఆడియన్స్కి కూడా మీ ఓటింగ్ గురించి. హలో అండి, నేను మీ ఫ్లోరసైని. ప్లీజ్ నాకు ఓట్ చేయండి. ఐ నీడ్ యువర్ లవ్, యువర్ సపోర్ట్, యువర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్, ఐల్ బి రియలీ గ్రేట్ఫుల్. నేను చాలా టైం తర్వాత బిగ్ బాస్ తెలుగుకి వస్తున్నాను. నా ఫేవరెట్ షో ఇది. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ షో కూడా, ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. ఐ వుడ్ లవ్ టు ఎంటర్టైన్ యూ అగైన్. థ్యాంక్ యూ. Thank you, ma'am. And nice talking to you, and all the very best. Thank you. I need it. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.